ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశ పవన్ సాయి నృసింహ స్వామి కృపా కటాక్షంతో ప్రియమైన ఆత్మబంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారంతో చరకనం నాగరామకృష్ణ. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం మన జీవితాలని చక్కదిద్దుకోవాలన్నా, మన కష్టాలని తట్టుకోవాలన్నా, మన యొక్క రుగ్మతల్ని పోగొట్టుకోవాలన్నా కూడా ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ వందనాలు. అటువంటి వారిలో అగ్రగణ్యుల్లో ఒకరు చాగంటి కోటేశ్వరరావు గారు. వారి యొక్క జీవితాన్ని చూస్తే మనకి చాలా చాలా స్పష్టంగా అవగతమవుతుంది. నిస్వార్థపరుడు, త్యాగశీలి. చాగంటి కోటేశ్వరరావు త్యాగంటి వారు. త్యాగానికి మరో పేరు. ఎందుకంటే ఆయన చాలా చాలా 195% పైనే వారు ప్రవచనాలకి వారి సమయానికి అనుకూలంగా ప్రవచనం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా కూడా బలవంతంగా దారి ఖర్చులు మాత్రం ఎప్పుడైనా వారి కోరిక మేరకు మాత్రమే తీసుకుంటారంట. వారి యొక్క ఇంటర్వ్యూలో నేను విన్నాను. అంతేకాకుండా అటువంటి ధర్మ ప్రచారకుల మీద చాలామంది అజ్ఞానంతో చేశారా, తెలిసి చేశారా, తెలియక చేశారా, ఈర్ష్యతో చేశారా, ఇలాగా ఎన్నో విధాలుగా ఆయన మనసుని చాలా బాధ పెట్టారు కొంతమంది. పేర్లు అనేది అప్రస్తుతం, ఎందుకంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చేసిన వాళ్ళకి అన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ ఎవరిని కూడా మనం ఉద్దేశించడం కాదు. ఆయన జీవన శైలిని, ఆయన ఎంచుకున్న ప్రవచన విధానాన్ని, ఆయన ధర్మ మార్గాన్ని మనం గమనిస్తే కనుక ఆయన జీవన శైలి మనకి ఎంతో ఉత్తమోత్తమైనదిగా కనిపిస్తుంది. మార్గదర్శకులు. దైవము మానుష రూపేణ అని అంటారు చూసారా. దైవమే ఇటువంటి వాళ్ళ రూపంలో మనకి ధర్మాన్ని బోధిస్తూ, ఆ మార్గాన్ని నడిపిస్తూ, మన యొక్క జీవితంలో జరిగే పాపములన్నీ కూడా, పాపకర్మలన్నీ కూడా తొలగిపోవటకు ఆయన ప్రవచనాలు ఎంతో ఎంతో ఉపయుక్తమవుతాయి. అటువంటి వాళ్ళకు మారిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు స్వయంగా చెప్పారు. వారు కూడా కొన్ని చెప్పినవి ఉన్నాయి, అనుభవస్తులు కూడా చెప్పినారు. నేను కూడా కొన్ని సందర్భంలో ఆయన ప్రవచనాలు సాయిబాబా గారి గురించి చెప్పడం కానీ, అమ్మవారి గురించి చెప్పడం కానీ, శివపురాణం కానీ, లేకపోతే రామాయణం గురించి కానీ ఆయన చెప్పినప్పుడు ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే వారి యొక్క మనసుల్లో హత్తుకుపోతాయి. అటువంటి ప్రవచనం ధారాళంగా చెప్పగలిగే శక్తి ఆ సరస్వతి అమ్మవారు ఆయనకు ప్రసాదించినందుకు, ఆయన మనకు దొరికినందుకు, మరీ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారుగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. వారికి శిరస్సు వంచి పాదపద్మలకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారి యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది వారి యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఉత్తమోత్తమైన మార్గాల్లో ప్రవేశించి వారి యొక్క ఉన్నత శిఖరాలకి అధిరోహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నత శిఖరాలంటే ఎంత చెట్టుకి అంత గాలినట్టుగా వారి యొక్క స్తోమతను బట్టి వారు అనుకున్న వాళ్ళ గోల్ రీచ్ అవ్వడం కోసం వారు చేసే కష్టాలు వీరి యొక్క ప్రవచనాల ద్వారా, వారు చెప్పిన మార్గాల ద్వారా చాలామంది వారి యొక్క జీవితాలని చక్కదిద్దుకున్నారని మనకు వారి యొక్క ప్రవచనాల ద్వారా, వారి అనుభవజ్ఞుల ద్వారా మనకు తెలిసింది. అంతేకాదు వారి అమ్మగారు మాట జవదాటకుండా, ఒక భగవంతుడు మనకు ప్రసాదించింది ఎంత ఉందో మనకి ఇది సరిపోతుంది, నీకు తెలిసిన జ్ఞానానికి 10 మందికి పంచనాయన అని చెప్పేసి వారి అమ్మగారు చెప్పి అన్నారని, దానికి అనుగుణంగా నీ వెంచక నాయా పైసా తీసుకోకుండా కనుక ఉచితంగా, అంటే భగవంతుని అనుగ్రహంతో భగవంతుని ప్రసాదించిన భిక్ష, భగవంతుని అమృతంలో మానవ రూపైన సేవ చేసుకుంటున్నానని చెప్పేసి వారు కొన్ని సందర్భంలో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే దాంట్లో కూడా వారు చాలా సుస్పష్టంగా వారి యొక్క మనోభావాలను పంచుకున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు అవన్నింటిని కూడా చాలా సుస్పష్టంగా చెప్పారు. అంతేకాదు వారు ప్రవచనాలు ఉంటే చెవులు నెక్కబడుచుకొని చెవులోకి మరీ వింటారు. అటువంటి ధారణ వారి యొక్క ప్రవచనం. ఎందుకంటే
ఎంత స్పష్టంగా చెప్తారు. ఆయన మాట ఎంత స్పష్టంగా ఉంటుంది. వారి మనసు ఎంత స్పష్టంగా ఉంటుంది. ఎంత సున్నితంగా ఉంటుంది. వారి యొక్క చాలామంది కొంతమంది వేరే వాళ్ళు కూడా కొంతమంది వారు వాడు శాస్త్రంలో ఉన్నది ఏదైతుందో అది చెప్పడానికి మాత్రం అది బాగా కూలంకుషంగా అవగాహన చేసుకొని దాన్ని మాత్రం మెరుగుపరుచుతూ 10 మందికి ఉపయుక్తంగా ఉండాలని చెప్తారు వారు. దాన్ని కూడా కొంతమంది ఎంతో ఏదో అంటారు చూసారా, పెడార్థాలు తీసి దాన్ని కూడా పక్కదావ పట్టించడానికి ప్రయత్నం చేశారు. మనోభావాలు అనేది ఏంటంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏం లేదు. మన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు ఎటువంటి కులము కానీ మతము కానీ ఏమి లేదు, నేను పుట్టింది ఒక విధంగా అవిండొచ్చు కాక ఎవరికి ఎటువంటి దగ్గర కులమత భేదాలతో లేకుండా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా నా భగవంతుడు నాకు ప్రసాదించిన స్తోమతతో నేను 10 మందికి గోశాల పేదవాళ్ళకి నిరుపేదలకి అన్న వస్త్రాదులు ఇంకా ఇవ్వటం కానీ ఇవన్నీ నా భగవంతుడు నాచే చేయిస్తున్నాడని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వినమ్రంగా మనకి ఆయన ఎవరికీ చెప్పుకోని విధంగా ఎన్నో ఉన్నాయంట. అది అటువంటిది ఎవరికీ ఏమీ చెప్పుకోలేదు ఆయన.